ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానం, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము. లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. లూక్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 50. ఈరోజు ఆ పరమ తండ్రి అనుగ్రహించిన వాగ్దానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని తప్పక ఆ పరమ తండ్రి ఆదరించునుగాక. ఈనాడు లేచినది మొదలుకొని పడుకునేదాకా ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. ప్రతి దినం కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగా ధైర్యపరిచినప్పటికీ కూడా, ఎంతగానో ఆయన మాటల ద్వారా ఆదరణ పొందుతున్నప్పటికీ కూడా భయపడకుండా ఉండలేకపోతున్నాం. నిత్యం దేవుని మీద నమ్మకం ఉంచుదాం అనుకున్నా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని విశ్వాసంలోనికి ఎదగనివ్వకుండా చేస్తుంటే, ఇంకా దేవుని మీద ఎలా నేను నమ్మకం ఉంచాలి అని ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో కదా. కానీ భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని ధైర్యపరిచే దేవుణ్ణి మరచి చిన్న సమస్య రాగానే భయపడిపోతూ ఉన్నాము. నమ్మకం లేని మనుషుల ద్వారా అస్థిరమైన ఆస్తి మీద, జ్ఞానం మీద నమ్మకం ఉంచుతూ వస్తూ ఉన్నాము. నాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండకపోవటం వలనే నిత్యం మనం భయానికి గురి అవుతూ ఉన్నాం ప్రియులారా. ఈనాడు దుష్టుడు ఎవరైతే ఎలాంటి పరిస్థితులకు భయపడతారో ముందుగానే ఎరిగిన వాడు కనుక, మనం అలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని భయపెట్టేవాడిగా, ఎంత వాక్యం చదివినా ప్రార్థించినా కూడా దేవుని మీద విశ్వాసం లేని వాడిగా చేస్తున్నాడు. అందుకే ఈనాడు ప్రతి విశ్వాస జీవితంలో ఒక్క అపనమ్మకం వలనే ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం జయించలేకపోతున్నాము. ఆ పరిస్థితి నుండి దేవుడు విడిపిస్తాడులే అనే తీర్మానం లేకుండా ఉన్నాము. అందుకే ఈనాడు మన జీవితంలో దేవుని కార్యాలు చూడలేని వారిగా ఉన్నాము. ఆనాడు యాయీరు అనే అధికారి తన కుమార్తె చనిపోతుందని తెలిసి ప్రభువును ఆశ్రయించాడు. తనకున్న అధికారం ప్రభువు వంటిది కాదని ఎరిగి తన కుమార్తె స్వస్థత కోసం ఎవరిని ఆశ్రయించలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన మీదనే భారం వేశాడు. అందుకే దేవుడు ఆ అధికారితో వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు తన పనివాడు అంటున్నాడు, అయ్యా, బోధకుని ఇబ్బంది పెట్టకము, ఇక నీ కుమార్తె చనిపోయింది అని చెప్పగానే, వాస్తవానికి మనం యాయిరు స్థానంలో ఉంటే ఏం చేస్తామండి? దేవుని విడిచిపెట్టి వెంటనే పరిగెత్తుకుని పోయి వారి దగ్గర కూర్చొని ఏడుస్తాము కదా. కానీ యాయిరైతే దేవుడు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమనే మాట మీద విశ్వాసం ఉంచాడు. అందుకే కూతురు మరణ వార్త విన్నా కూడా యాయిరు దేవుని విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడితో పాటే తన కష్టంలో నడుస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడికి రాగానే అందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే, కొందరైతే చనిపోయిన తర్వాత అసలు నేను ఏమి చెయ్యగలడు అని అందరూ కూడా అంటూ వస్తూ ఉన్నప్పటికీ దేవుడు అవేవి పట్టించుకోకుండా ఒక్క మాట చేత చిన్నదానా లెమ్మని సెలవీయగానే ఆ చిన్నది వెంటనే లేస్తూ ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యాయిరు ఆఖరి క్షణంలో కూడా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాసం ఉంచాడు. కాబట్టి దేవుడు అసాధ్యమైనది సైతం తన జీవితంలో సాధ్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నువ్వు ఇక నా దేవుడు ఎంత అడిగినా కూడా సహాయం చేయడులే అని దేవుణ్ణి నిందించే వారి గ్రూప్లో నువ్వు ఈనాడు ఉన్నావా? ఈనాడు సమస్యను చూచి ఆయన శక్తిని శంకించి మన జీవితాల్లో కూడా ఆయన యొక్క ఆశ్చర్యకాలను చూచే ధన్యతను కోల్పోతూ ఉన్నాం ప్రియులారా. ఆనాడు పేతురు దేవుని మాటకి విధేయత చూపించాడు కాబట్టే వల వేసి తాను అనుకున్నది పొందుతూ వచ్చినాడు. ఈనాడు నీ ముందు కనిపిస్తున్న పరిస్థితిని బట్టి దేవుని సందేహిస్తున్నావా, లేక దేవుడు నీతో ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉన్నావా? నిజముగా నీ దేవుడు నీ జీవితంలో ఉంటే నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎన్నైనా సరే నువ్వు కలవరపడవు. ఎందుకంటే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఎవరైతే పరిస్థితులకు భయపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారు సురక్షితంగా ఉంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈనాడు నువ్వు చేసే వ్యాపారంలో నష్టం వస్తుందని నీ దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నావా? లేక నీ కళ్ళ ముందే నువ్వు కుటుంబం పాడైపోతూ ఉంటే ఇంకా నీ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని అందరూ కూడా నేను సూటిపోటు మాటలు అంటూ ఉంటే వారందరి మాటలకు నీ యొక్క హృదయం అంతా కూడా అధైర్యపడి దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నావా? రోజు రోజుకి కూడా దిగజారిపోతున్న
ఆర్థిక పరిస్థితులను చూస్తూ ఉంటే నీ దేవుని మీద నమ్మకం కోల్పోతూ వస్తూ ఉన్నావా? నీ కళ్ళ ముందే నీ కుమార్తె వివాహం కాకుండా తిరుగుతూ ఉంటే ఇంకా నా దేవుడు నా జీవితంలో ఏం చేశాడులే, ఆఖరికి నా కుమార్తె వివాహం కూడా నేను చెయ్యలేకపోతున్నాను అని దేవునికి ప్రార్థించడం ఈరోజు మానివేశావేమో కదా! నీ సొంత కుమారుడు నీ మాట వినటం లేదని దేవునికి ప్రార్థించే విషయంలో వెనుకంజ వేస్తూ వస్తూ ఉన్నావా? ఈనాడు నువ్వు చేసే ప్రార్థనకు నీ దేవుడు జవాబు ఇవ్వకపోయినా కూడా నా దేవుడు ఏది చేసినా కూడా నా జీవితంలో మేలుకై జరిగిస్తాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకంతో ప్రార్థిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, ఈనాడు అనేక మంది విశ్వాసులు వారు ప్రార్థించే విషయం వారి జీవితంలో ఎప్పుడైతే దేవుడు నెరవేరుస్తాడో అప్పుడే వారు దేవుని మీద నమ్మకం ఉంచేవారిగా ఉంటూ వస్తూ ఉన్నారు. కానీ అలా కాదండి. ఎప్పుడైతే మనం అడిగినవన్నీ కూడా పొందుకొని ఉన్నాము అని నమ్మి దేవునికి ప్రార్థిస్తామో ఆ నమ్మకమే నీ జీవితంలో నువ్వు అడిగిన సమస్తాన్ని కూడా పొందుకునేలాగా ఆ పరమ తండ్రి చేయగల సమర్థుడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి ఎలాంటి పరిస్థితులకు కూడా భయపడకండి. మిమ్మల్ని భయపెట్టే తుఫానులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నావలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో పాటు ఉన్నారని ఎరిగి ఎన్ని అలల వంటి తుఫానులు, ఎన్ని సుడిగుండాలు, ఎన్ని సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టినా, మిమ్మల్ని ముంచివేయాలని చూసినా కూడా భయపడకండి. నా దేవుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు నన్ను ఈ యొక్క పరిస్థితి నుంచి విడిపించగల సమర్థుడు అని ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె నువ్వు కూడా పరిస్థితులకు భయపడకుండా, నిన్ను భయపెట్టే వారి వైపు నమ్మకం ఉంచకుండా, వారికి విధేయత చూపించకుండా ఎప్పుడైతే నీ దేవుని వైపు తిరుగుతావో ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో కూడా ఆ పరమతను నెరవేరుస్తాడు. ఈ యొక్క మాటల మీద ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఇంత మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరులాగున ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రియులారా, ఈరోజు ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు దయచేసి మన యొక్క పర్ల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ కొరకై దయచేసి మీ యొక్క అనుదిన ప్రార్థనలో భారం కలిగి ప్రార్థించండి. అనేక మంది ఈ యొక్క ఛానల్ చూసేవారు ఈ మధ్య ఎవరు కూడా సరిగా చూడడం లేదు ప్రియులారా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క పరిచర్య ఏమాత్రం వెనుకకు వెళ్లకుండా ఒక దీపస్తంభం వలె ఎప్పటికీ కూడా వెలుగులాగున దయచేసి మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ యొక్క ఛానల్ కొరకై ప్రార్థిస్తూ రండి. ఈ యొక్క పరిచర్య ఆగిపోకుండా ముందుకే సాగులాగున దయచేసి భారం కలిగి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి. నేనైతే నమ్మకంతో వేకువజామున లేచి మీ అందరి కొరకే ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరు కూడా అలాంటి నమ్మకంతో ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో నేటి వరకే కూడా జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు ఈనాడు మాకు దేవుడవగా, మాకు ప్రభుడవగా, ప్రతి విషయంలో కూడా నమ్ముకొనదగిన సహాయకుడవుగా మీరు నాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, మీరు ఎన్నిసార్లు మమ్మల్ని భయపడకండి అని 366 సార్లు బైబిల్ గ్రంథంలో తండ్రి ప్రతి దినం కూడా మమ్మల్ని ఏదో ఒక విధానంలో ధైర్యపరచాలని తండ్రి మీరు యొక్క గ్రంథంలో లిఖింపచేస్తూ వస్తూ ఉన్నప్పటికీ మనుషులం కాబట్టి మేము ప్రతి చిన్నదానికి భయపడేవారిగా ఉన్నాము తండ్రి. ఏ మాత్రము కూడా మీ యందు నిరీక్షణ లేని వారిగా ఉన్నాము. దయచేసి మా యొక్క అపనమ్మకాన్ని తొలగించండి. ఈనాడు కేవలం మా యొక్క అపనమ్మకం వలనే మేము ఏమీ కూడా మీ వద్ద నుంచి పొందుకోలేని వారిగా ఉన్నాము. కాబట్టి దేవా, ఈనాడు మా జీవితంలో ఏదో లోటు తండ్రి, ఏదో వెలితి కనిపిస్తుంది. కాబట్టే ఈ రోజు నుంచి తండ్రి మీ యందు నమ్మిక ఉంచుటకు మాకు సహాయం చేయండి. ఏ విషయంలో భయపడకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్క బిడ్డల జీవితాలలో మీరే వారికి సహాయం చేస్తూరండి. ఈ దినమంతట్లో కూడా మీ సహాయాన్ని
మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపిస్తూరండి. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వారు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా మాకు దేవుడవుగా ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక అద్దె ఇంట్లో ఉండలేక సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటి అయిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా.
ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా. ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.